వెల్కమ్ టు శ్రావణీస్ మీడియా. తగ్గుతున్న సంతానోత్పత్తి స్థాయిలు, ఆర్థిక వృద్ధి, కార్మిక శక్తి లభ్యత, వాటి దీర్ఘకాలిక ప్రభావం పట్ల ఆందోళనలు. అధిక జననాల రేటును ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త జనాభా నిర్వహణ వ్యూహాన్ని పరిశీలిస్తోంది. ఇది ఒక కీలకమైన విధాన మార్పు. పిల్లలే సంపద అనే పేరుతో నూతన కార్యక్రమం కింద జనాభా సమతుల్యతను కాపాడే విస్తృత ప్రయత్నంలో భాగంగా కుటుంబాలు ఎక్కువ మంది పిల్లలను కనేలా ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. మార్చి 5న రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన జనాభా నిర్వహణ విధానం ముసాయిదా ఆధారంగా ఈ చర్య రూపొందించబడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలులోకి తీసుకురావడానికి ముందు ప్రభుత్వం ప్రస్తుతం దీనిపై విస్తృత స్థాయి సంప్రదింపులను జరుపుతోంది. ప్రాథమిక ప్రతిపాదనల ప్రకారం పెద్ద కుటుంబాలను ఎంచుకునే కుటుంబాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించబడవచ్చు. ఇందులో 3వ బిడ్డకు 30,000, 4వ బిడ్డకు 40,000 ఇస్తామని ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రకటించారు. చిన్న కుటుంబాలను ప్రోత్సహించిన గత కుటుంబ నియంత్రణ ప్రచారాల నుండి ఈ విధానం ఒక విభిన్న మార్గాన్ని సూచిస్తుంది. మారుతున్న జనాభా పోకడలకు అనుగుణంగా వచ్చిన మార్పును ఇది ప్రతిబింబిస్తుంది. జనాభా సాంద్రత విషయంలోనూ రాష్ట్రం జాతీయ సగటు కంటే వెనుకబడి ఉందని గణాంకాలు సూచిస్తున్నాయి. దేశ సగటు చదరపు కిలోమీటర్కు 382 మంది కాగా రాష్ట్రంలో ఈ సంఖ్య 304గా ఉంది. జిల్లా స్థాయి వ్యత్యాసాలను పరిశీలిస్తే కడప జిల్లా అత్యధికంగా 1.99 సంతానోత్పత్తి రేటును నమోదు చేయగా విశాఖపట్నం అత్యల్ప రేట్లలో 1గా 1.32ను నమోదు చేసింది. దీర్ఘకాలిక జనాభా అసమతుల్యతను నివారించడానికి ముందస్తు జోక్యం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఇటలీ, జర్మనీ వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలు నిలకడగా తక్కువగా ఉన్న జనన రేట్ల కారణంగా వృద్ధాప్య జనాభా, క్షీణిస్తున్న శ్రామిక శక్తి సమస్యలతో సతమతమవుతున్న ప్రపంచ పోకడలను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఆంధ్రప్రదేశ్తో సహా దక్షిణ రాష్ట్రాల్లో జననాల రేటు క్రమంగా తగ్గడానికి చిన్న కుటుంబాలను ప్రోత్సహించే ప్రచారాలతో సహా దశాబ్దాలుగా అమలు చేసిన కుటుంబ నియంత్రణ చర్యలు దోహదపడ్డాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ విధానాలు జనాభా పెరుగుదలను నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉన్నప్పటికీ వృద్ధాప్య జనాభాకు సంబంధించిన కొత్త సవాళ్లకు ఇవి ఇప్పుడు కారణమవుతున్నాయని భావిస్తున్నారు. అధిక జనన రేటును ప్రోత్సహించడం ద్వారా స్థిరమైన శ్రామిక శక్తిని, సమతుల్య జనాభా నిర్మాణాన్ని, నిరంతర ఆర్థిక పురోగతిని సాధించగలమని ప్రభుత్వం ఆశిస్తోంది. ప్రతిపాదిత విధానం ఇంకా చర్చల దశలోనే ఉందని, దీనిని అంతిమంగా అమలు చేయడానికి ముందు సంబంధిత వర్గాలు, నిపుణులు, ప్రజల నుండి వచ్చే సూచనలను పరిగణలోకి తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.